రాహుల్ గాంధీ ప్రజల్లో కదలిక తెచ్చే ఓ పథకానికి సంబంధించి హింట్ వదిలారు. నిరుపేద కుటుంబాలకు నెలకు 12,000 రూపాయల ఆదాయం సమకూర్చే ప్లాన్ అది. ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ. నెలకు 12,000 చొప్పున 5 కోట్ల కుటుంబాలకు డబ్బులు అందిస్తారట. అధికార పక్షం ఇది ఎన్నికల డ్రామా అంటూ కొట్టిపారేస్తోంది. ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అసలు అది ఎలా సాధ్యం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ మాత్రం మా దగ్గర పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు. నెలకు 12,000 కనీస ఆదాయం. రాహుల్ పథకం పారుతుందా? ఓట్లు రాల్చుతుందా? అసలు ఇది సాధ్యమేనా? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ కి ఇది కాపీయేనా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని లీక్ చేసింది. దేశంలో నిరుపేద కుటుంబానికి నెలకు కనీసం 12,000 రూపాయలు ఆదాయం ఉండేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల హామీని ప్రకటించేశారు. అంటే ఏడాదికి గరిష్టంగా 72,000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇస్తామంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి 6,000 సంపాదించే కుటుంబానికి అదనంగా 6,000 రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తుందన్నమాట. అయితే ఇది అందరికీ సమానంగా ఉండదు. 10,000 సంపాదించే వాళ్లకు 2,000 అందుతుంది. ఎవరికైనా సరే కనీసం 12,000 ఆదాయం ఉండేలా చూడటమన్నదే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా 20% నిరుపేద కుటుంబాలకు ఈ పథకం అంటున్నారు. అంటే 5 కోట్ల కుటుంబాలు దీని కిందికి వస్తాయని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే ఈ పథకాన్ని అమలుకి ఏడాదికి దాదాపు 3.6 లక్షల కోట్లు కేటాయించాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా 2019 బడ్జెట్లో 55,000 కోట్లు కేటాయించారు. దానికి 6 రెట్లు ఎక్కువగా ఈ కొత్త పథకానికి ఖర్చవుతుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం మా ప్లాన్లు మాకున్నాయి, మేం ఆర్థిక రంగ నిపుణులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. దీనిని అమలు చేసి తీరుతామంటున్నారు. मिनिमम इनकम लाइन 12,000 रुपए की है. जो मिनिमम इनकम लाइन और मिनिमम उनकी जो इनकम है उसका जो फर्क होगा वो सरकार देगी. तो मान लो आपकी अगर इनकम 6,000 की है तो जो 12,000 से आपका कम है इनकम उसको टॉप अप करेगी. 5 करोड़ फैमिलीज 25 करोड़ लोगों को डायरेक्ट इस स्कीम का फायदा मिलेगा. ఒకవైపు కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న సబ్సిడీలను భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదని ఆర్థికవేత్తలు తేల్చేస్తున్నారు. 2019 బడ్జెట్లో దాదాపు 950కి పైగా కేంద్రం సబ్సిడీలు అందించే పథకాలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి మొత్తం బడ్జెట్లో 5% వాటా కేటాయిస్తున్నారు. ఇవి కాకుండా కేంద్రం ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా సబ్సిడీని భరిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తే పాత సబ్సిడీలను ఉంచుతారా, ఎత్తివేస్తారా అన్న అనుమానం ఆర్థికవేత్తలలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ రెండింటికి అయ్యే ఖర్చులను భరించటం సాధ్యం కాదని, ద్రవ్యలోటు విపరీతంగా పెరిగిపోతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులపై సబ్సిడీలను, ఆహార పదార్థాలపై సబ్సిడీని ఎత్తివేస్తే సామాన్యుల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కోక తప్పదని చెప్తున్నారు. ఈ లోటును భర్తీ చేసుకోవాలంటే ప్రజల మీద తిరిగి భారీగా పన్నులు విధించాల్సిందేనంటున్నారు. గతంలో మోడీ ప్రభుత్వం బేసిక్ యూనివర్సల్ ఇన్కమ్ స్కీమ్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. ఈ పథకం కింద ఒక్కో వ్యక్తికి కనీస అవసరాల కోసం ఏడాదికి 7,620 రూపాయలు అందివ్వాలని ఎకనమిక్ సర్వే తేల్చింది. అంటే నెలకు 893 రూపాయలు. ఇది అసలు దేనికి సరిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడానికే ప్రభుత్వం మీద తీవ్ర భారం పడుతుందని, జీడీపీలో 4.9% దీనికే కేటాయించాలని ఆర్థికవేత్తలు తేల్చారు. కానీ ఇప్పుడు కుటుంబానికి నెలకు 12,000 అంటున్నారు. దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఆకాశంలోని చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇస్తామన్నట్టే ఉంటుంది ఈ వాగ్దానమని కొందరు ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ఇటువంటి పథకాల వల్ల ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పథకానికి లబ్ధిదారులను గుర్తించడమే పెద్ద సమస్య అవుతుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవకతవకలకు, భారీ స్కామ్లకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 26.9 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారని టెండూల్కర్ కమిటీ తేల్చింది. ఆ తర్వాత సర్వే చేసిన రంగరాజన్ కమిటీ 36.3 కోట్ల మంది పేదలు ఉన్నట్టు చెప్పింది. అంటే 10 కోట్లు తేడా వస్తోంది. దీని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. ఇప్పుడు కొత్త పథకం కోసం ఎంతమందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణిస్తారన్నది పెద్ద సమస్య అవుతుంది. ఈ పథకం అమలు చెప్పినంత తేలికేం కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.